బెంగళూరులో ఉన్నటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చేసాను. ఇదేనండి ముఖద్వారం ఆశ్రమంలోకి వెళ్ళడానికి. రూమ్కి చేరుకున్న తర్వాత నా రూమ్మేట్తో కాసేపు చక్కగా వెజిటేరియనిజం గురించి ముచ్చటించాను. ఆ రోజు రెస్ట్ తీసుకొని తెల్లవారి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి విచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అవ్వంగానే మేము మా క్లాస్కు బయలుదేరాము. చూడండి, క్లాస్కి వెళ్లే దారి ఎంత చక్కగా నేచర్లో ఉందో. ఇదేనండి మా క్లాస్ నిర్వహించిన రూము. ఇక్కడే 3 రోజుల హ్యాపీనెస్ ప్రోగ్రామ్ని నిర్వహించారు. క్లాస్ అయిపోగానే మేము రోజు గురుదేవ్ యొక్క సత్సంగానికి బయలుదేరాము. ఇదేనండి సత్సంగా నిర్వహించే హాల్ అనమాట. మరింకింది కలిసా అక్కడికి వెళ్దాం రండి. మరి నిజం చెప్పాలంటే మేమంతా చాలా అదృష్టవంతులం. మేము వెళ్ళిన టయానికి గురుదేవు ఆశ్రమంలోనే ఉన్నారు. మేమందరం సత్సంగంలో పాల్గొన్నాము, చాలా సంతోషించాము. వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరు ఆశ్రమం. నేను హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయడానికి బెంగళూరుకి విచ్చేసాను. ఇదేనండి మనం ఆశ్రమంలోకి వెళ్ళడానికి ముఖద్వారం. ఇక్కడ 3 డేస్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయడానికి విచ్చేసాను కదా. ఇక్కడ చేయవలసినవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నేను నా రూమ్కి చేరుకున్నాను. ఇక్కడ రోషిన్ నాకు పరిచయం అయింది. రోషిన్ వెజిటేరియన్ అవ్వడానికి గల కారణాలేంటి, ఎందుకు వెజిటేరియన్ అయిందని నాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక చూడండి, నా ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఎగిరి గంతులేశాను. నా రూమ్మేట్ కూడా వెజిటేరియన్ అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెజిటేరియనిజం మీద రోషిన్ దగ్గర చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. నైట్ అంతా చాలా చక్కగా చట్టాపట్టా వేసుకుంటూ మాట్లాడుకున్నాం. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట వెజ్లోనే. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రేమతో చేస్తారు. కనీసం మనం తిన్న ప్లేట్లను కూడా వీళ్ళు మనల్ని కడగనివ్వరు. వాళ్లే ప్లేట్ల దగ్గర నుంచి స్పూన్లు, గ్లాసులు అన్నీ వాళ్లే తీసుకొని క్లీన్ చేస్తారు. వీళ్ళ నిస్వార్థ సేవకు మనం ఎంత చేసినా తక్కువేనండి. మా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకొని ఇక మేము క్లాస్కు బయలుదేరామన్నమాట. డైనింగ్ హాల్ నుంచి క్లాసు చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తూ చూడండి, ఇదేనండి డస్ట్బిన్. ఫైనల్గా క్లాస్కి వెళ్తున్నామన్నమాట. క్లాసు కంప్లీట్గా నేచర్లో ఉంటుంది. చాలా మంచి ఫీల్ వస్తుందన్నమాట క్లాస్కి వెళ్ళే దారిలోనే. ఇక క్లాస్ బయటే ఇంత ఆనందంగా ఉంటే ప్రకృతి క్లాస్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మాటల్లో చెప్పలేమండి. అది అనుభూతి చెందితే మాత్రమే మనకి ఆచరణలోకి వస్తుందన్నమాట. ఇదేనండి మా క్లాసు. ఫైనల్గా గురువు గారు వచ్చేసారు. ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నట్లు సీరియస్గా 3 డేస్ మేము మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసులు అయితే అటెండ్ అయ్యామండి. క్లాస్ అయిపోగానే మేము గురువుగారి సత్సంగానికి విచ్చేసాము. మా అదృష్టం ఏమిటంటే మేమున్న 3 డేస్ గురువుగారు కూడా ఆశ్రమంలోనే ఉన్నారు. ఇదేనండి సత్సంగం జరిగే నిలయం. ఇంకెందుకు ఆలస్యం, లోపల చూపిస్తాను రండి. లోపల ఇలా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా. అప్పుడప్పుడు అన్నీ వదిలేసి ఇలాగా ఆశ్రమాలు ప్రకృతిలో తిరగండి, చాలా ఆనందాన్ని పొందుతాము. हाईएस्ट वोल्टेज। अब एक इतना बड़ा हाई टेंशन पावर है, उससे तो बिजली अपने घर में उसको जो कुछ करने के लिए जाओगे तो फ्यूज हो जाएगा। इस तरह से पराग कुंडलिनी में इतनी बड़ी शक्ति